హాయ్ వ్యూయర్స్, చాలా కాలం తర్వాత వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్కి మా మనవరాళ్ళు ఇద్దరు వచ్చేసారండి. చాలా బిజీగా ఉంటున్నాను. 5 ఏళ్ల పిల్లలు కదండి, వాళ్ళకి ఏం తెలియదు. మన వ్యూవర్స్లో ఒకళ్ళు చిన్నుల్లిపాయ లేకుండా కంది పచ్చడి చేసి చూపించమని అడిగారు. ఇది చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. నేను ప్రస్తుతం ఇంగుతో చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. అలాగే కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి. నేను బేడగి కాయలు వాడానండి, మీరు కారం కాయలు కూడా వాడచ్చు. ఇంగువ, ఉప్పు, జీలకర్ర, తగినన్ని నీళ్లు, ఇవి మనకు కావలసిన పదార్థాలు. ఇప్పుడు ముందుగా మనం ఒక ప్యాను వేడి చేసుకుని, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. కందిపప్పు వేసేసుకుందాము. కందిపప్పు కొంచెం వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయలు అనేవి కూడా వేసేసుకుందామండి. ఎండుమిరపకాయలు అనేవి మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేను బేడగి కాయలు వేసానండి, అంటే కొంచెం మేము స్పైసీగా తినలేమండి, కొంచెం మీడియంగా తింటాము, అందుకని నేను బేడగి కాయలు వాడుతున్నాను. మీరు కారంగా తినేవాళ్ళు అయితే కారం ఎక్కువ ఉన్న కాయలు, గుంటూరు కాయలు లాంటివి వేసుకోవచ్చు. ఇట్లా మజ్జిగ ముక్కలు చేసేసి నేను మిరపకాయలు అనేవి వేసానండి. త్వరగా వేగుతాయి. తర్వాత మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా చక్కగా నలిగిపోతాయండి. అంటే కాయల పాళంగా వేస్తే ఒక్కొక్కసారి మనకి మిక్సీ గ్రైండ్ చేయదండి. అందువల్ల మనం ఇట్లా ముక్కలుగా కట్ చేసేసుకుంటే మిక్సీ పట్టుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలాగ బాగా కలుపుకుంటే, అంటే మనం ఎప్పుడూ కూడా కందిపప్పుని అలా వదిలేయకూడదండి, వదిలేస్తే నల్లగా మాడిపోతుంది. ఇట్లా ఈక్వల్గా వేగాలి అంటే ఇట్లా చూసుకుంటూ కలుపుకుంటూ మనం లో ఫ్లేమ్లో దీన్ని ఒక 10 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ కన్నా కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగా కలుపుతూనే ఉండాలండి. మనం వదిలేసామంటే మాడిపోతాయి పప్పులన్నీ కూడా. చక్కగా 10 నిమిషాల్లో పప్పు అంతా వేగిపోతుంది. చూసారా, కలర్ మారుతున్నది. ఇది రకరకాలుగా చేసుకోవచ్చండి. కందిపచ్చడి అనేది మనం చిన్నులపాయతో చేసుకోవచ్చు, లేదు ఇంగువతో చేసుకోవచ్చు. చాలామంది చింతపండు వేసుకుని కూడా చేసుకుంటారండి. నేను ఇంగ్రీడియంట్స్లో చింతపండు చూపించలేదు. చింతపండు కూడా వేసి దీన్ని కొంచెం పుల్లగా చేసుకుంటారు. మా అమ్మగారు అయితే మాత్రం చింతపండు లేకుండానే చేసేవాళ్ళండి. ఇట్లా వేయించేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పొయ్యి మించి దీన్ని పక్కన పెట్టేసేసుకుందామండి. చల్లారనిద్దాం. బాగా చల్లారిన తర్వాత పచ్చడి రుబ్బుకుందామండి. దీన్ని బాగా చల్లారనిద్దామండి. ఇది బాగా చల్లారిపోయింది కదా, మనం తిరగమాత దినుసులు కూడా రెడీ చేసుకున్నాం చూడండి. అలాగే చింతపండు చెప్పాను కదా, చింతపండు వేసుకోవచ్చు. లేదు మీకు ఇష్టం లేదు పులుపు అంటే చింతపండు కూడా స్కిప్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ వేయించుకున్న కందిపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ కూడా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాము. ఇటువంటి పాతకాలం పచ్చళ్ళన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఒకవేళ పులుపు వద్దు అనుకుంటే కనుక మీరు చింతపండు అనేది తీసేయచ్చండి. చాలామంది పలుగ్గా కూడా తింటారండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేస్తున్నాను. ఈ మిరపకాయలు ఉప్పు అనేది మీరు ఎంత తింటారో మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మా టేస్ట్ని బట్టి నేను వేస్తున్నాను. చింతపండు కూడా వేసేసాను. అలాగే జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ పచ్చడి రుచి మనకి. అసలు నిజంగా పచ్చడి తినాలి అనిపిస్తే కనుక రోట్లో చేసుకుంటేనే కంది పచ్చడి, పెసర పచ్చడి చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇంగు కూడా వేసేసాను. వేసేసి ఈ కప్పు తీసుకున్నాను కదా నీళ్ళు, మీరు మెత్తగా తినాలి అనుకుంటే కొంచెం బాగా ఎక్కువ పోసుకోవాలి నీళ్ళు. అలాగే పలుగ్గా తినేవాళ్ళు కూడా ఉంటారండి, అప్పుడు కొంచెం తగ్గించి పోసుకొని నీళ్ళు. రుబ్బటం అనేది మనం పలుగ్గా రుబ్బుకోవాలండి. నేను మెత్తగా చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం నీళ్లు యాడ్ చేస్తున్నాను. చింతపండు వేసాం కదా, కొద్దిగా మెత్తగా ఉంటే పచ్చడి బాగుంటుంది. అదే చింతపండు వేయకుండా చేసుకుంటే కనుక కొంచెం పలుగ్గా చేసుకుంటే రోట్లో రుబ్బినట్టుగా చాలా బాగుంటుందండి. చూసారా, ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా మనం నూపప్పు నూనె కానీ, వేరుశనగ నూనె కానీ, లేదు నెయ్యి కానీ ఏదైనా వేసుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. వెనకటి రోజుల్లో రోట్లోనే చేసుకునేవాళ్ళండి పచ్చళ్ళు, రుచిగా ఉంటాయని. అదే ఆరోగ్యం కూడానండి. ఇప్పుడు నూనె వేడెక్కింది, తిరగమాత పెట్టుకుంటున్నాం కదా, నూనె వేడెక్కింది, ఆవాలు జీలకర్ర వేసేసాను. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు సువాసనకి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంగువ వేసాను. మనం పచ్చడి రుబ్బేటప్పుడు కూడా కొద్దిగా వేసుకున్నాము. అలాగే తిరగమాతలో కూడా మనకి కొంచెం తిరగమాత
బాగుండాలి అంటే కొంచెం ఇంగువ ఘుమఘుమలాడిపోవాలండి. ఇంగువ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకొని దీన్ని పచ్చట్లో వేసేసుకుందామండి. ఇంత రుచికరమైన కంది పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని కూరలున్నా ఒక పచ్చడి అనేది అన్నంలోకి మనకి చాలా కడుపు నిండుగా అనిపిస్తుందండి తింటే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తయారు చేసి టేస్ట్ చూడండి. మరిన్ని వీడియోలతో కలుద్దాం. థ్యాంక్ యూ.